హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మనం మా ఛానల్లో మీరు చూసినట్టయితే వర్షంలో హైడ్ అండ్ సీక్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ అయితే చేసినాం. మా వీడియో పైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. సేమ్ అదే కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వర్షంలో సీక్రెట్ రూమ్స్ మేకింగ్ ఛాలెంజ్. దానికోసం ఇక్కడ మా ఏరియాని అయితే యూజ్ చేస్తలేం. ఈ ఏరియాలో ఆల్రెడీ హైడ్ అండ్ సీక్ చేసినాం కాబట్టి మీరు చూసారు కావచ్చు. మన దగ్గర ఓల్డ్ హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడైతే సీక్రెట్ రూమ్స్ అయితే ఈరోజు తయారు చేయబోతున్నాం. మా వాళ్ళు వచ్చేసి 6 మెంబర్స్ అయితే ఉన్నారు. సేమ్ నిన్నటి లెక్కనే 6 ఏనారా 3 6 మా వాళ్ళు వచ్చేసి 6 మెంబర్స్ అయితే ఉన్నారు. హైడ్ అండ్ సీక్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసిరో అదే టీం అన్నమాట. సో ఆ టీం ఇప్పుడు ఆ హాస్టల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న ఏరియాలో ఎక్కడో దగ్గర సీక్రెట్ రూమ్స్ అయితే తయారు చేస్తారు. మనకు హైడ్ అండ్ సీక్లో హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. కాకపోతే సీక్రెట్ రూమ్స్కి వీళ్ళకి 1 అవర్ టైం అయితే ఇస్తున్నా. మీరు అడిగి పోయి పొక్కలు తీస్తారా, ఏం చేస్తారో నాకు తెలియదు. బిల్డింగ్స్ అంటే బిల్డింగ్సే కాదు రే, సరౌండింగ్ ఏరియా నేను చెప్పిన కదా, ఆ ఏరియాని మొత్తం వాడుకోవచ్చు. అక్కడ చెట్ల కూర్చుంటారా, చెట్టు మీద కూర్చుంటారా, డ్రైనేజ్ పొక్కల కూర్చుంటారా, ఏదైనా వస్తారు. సీక్రెట్ రూమ్స్ అయితే తయారు అయ్యి క్రేజీ ఉండాలి. 1 అవర్ టైం వచ్చేసి ప్రజెంట్ ఎంత అవుతుంది అంటే ఇది వచ్చి 1:31 అయితే అవుతుంది. 2:31 దాకా మీ టైం రా. ఆ లోపల సీక్రెట్ రూమ్స్ తయారు అయ్యారు కరెక్ట్గా. ఇప్పుడు అక్కడికి పోయి అంత ఏం లేదు, వీళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవుతారు, అక్కడికి పోతారు, అక్కడ రూమ్స్ తయారు చేస్తారు. మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసే టైంకి 2:30కి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అరే రెడీ? సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ సీక్రెట్ రూమ్స్ మేకింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే మనలో అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ నుంచి వాళ్ళకి పంపించేస్తున్నా. ఇప్పటి నుంచి వాళ్ళకి 1 అవర్ అయితే టైం. అరే టైం లేదు మీకు వెళ్ళి ఇక్కడ నుంచి కౌంట్ 1 అవర్ కౌంట్ 4. చలో బాయ్ బాయ్. 3 బండ్ల మీద 6 అయితే వెళ్ళిపోయారు. 6 ప్లేస్లలో సీక్రెట్ రూమ్స్ అయితే తయారు చేస్తారు. అక్కడికి పోయిన తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్మోస్ట్ మన వీడియోలు చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది లొకేషన్ ఎట్లుంటుంది, ఏం కథ అని చెప్పేసి. సో కొన్ని మెయిన్ కీ పాయింట్స్ అయితే ఉన్నాయి, అంటే ప్లేసెస్. ఆ ప్లేసెస్ చూద్దాము. ఒకవేళ ఆ ప్లేసెస్లో లేకపోతే వేరే ప్లేసెస్లో కూడా చూద్దాం. సో ఓవరాల్గా 1 అవర్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తా అనుకుంటున్నాం. మరి చూద్దాం. చిన్న చిరుకులు పడుతున్నాయి, మస్తు మొగులుంది. నాకు తెలిసి మేము ఆడికి పోయేలోపు స్టార్ట్ అయితే మా వర్షం ఉంది. వర్షం కొట్టిన ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అక్కడ మొత్తం రూమ్సే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఎవరైనా బయట రూమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అంతే. ఇంకా మనోళ్ళు మన లొకేషన్కి వద్దాం అనుకుంటారు. మనోడు ఏడ దాక్కుండలేదు, అక్కడ అటు ఇడ్లీ పడదాం. మనోళ్ళు తిరుగుతారు. వీడికి ఎప్పుడో వచ్చినాం కదా, వచ్చినప్పుడు నేను ఒక ప్లేస్ చూసిన. ఆ ప్లేస్ ఏంటంటే ఒక కాలువ తీసి ఆడికి పోవద్దని ఎవరు. ఈ కాలువని వాడేద్దాం అనుకుంటున్నా సీక్రెట్ రూమ్కి. ఏంటిదంటే ఇక్కడ అన్ని కట్టెలు ఇట్లా తీసుకొచ్చి మీదకెళ్ళేసి ఇట్లా ఆకులు అన్నీ తీసుకొచ్చి దాన్ని వేసి దాన్ని కింద కూర్చుందామని ప్లాన్ చేస్తున్నా. మరి చూద్దాం ఏమవుతుందో. మీదికెళ్ళి చూసింది అనుకో అయితే దొరికితే కావచ్చు, కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఏంటంటే మొత్తం ఇట్లా కట్టెలు ఆరిగా తీసుకొచ్చి వేసి దాని కింద కూర్చొని మీదికెళ్ళి అన్ని ఆకులు వేసుకోవాలి. మనకు 1 గంట సేపు టైం ఉంది. 1 గంట సేపులో మనం ఎంజాయ్ చేసుకొని మెల్లగా చేసినా సరే వాళ్ళు తిరుగుతురైనా రూమ్లలో ఇట్లా చేస్తుంటారట. సో దాని మీద నేనైతే అనుకుంటున్నా ఇంకొకసారి అటు తిరిగి వస్తా, ఒక రౌండ్ వేసి వస్తే ఇంకేమైనా దొరుకుతుంది ప్లేస్లో పోయి వస్తా ఒకసారి. ఇప్పుడైతే నేను దాచుకోపోతున్నా, ఏదో దాచుకున్నా అర్థమవుతలేదు. మళ్ళీ కొత్త ప్లేస్ కావాలి నాకు. అన్న ఇటు సైడ్ అన్నాడు, ఏదో దాచుకున్నా అర్థమవుతలేదు. బయట కూడా దాచుకోవచ్చు అన్నాడు, రూమ్లలో కూడా కాదు. చూద్దాం ఏదో దాచుకున్నాము. వాళ్ళు అయితే దాచుకొని పోతున్నారు. ఏదో దాచుకుంటారు వాళ్ళు. పొలంలో అయితే అసలు పోతున్నారు. జింగన్న శేఖర్ దింపి మన దాచుకున్నారు. మన అజ్జే ఇప్పుడైతే నేను ఏడ దాచుకున్నా ప్లేస్ దొరుకుతలేదు.
ఏడ అర్థమైతే లేదు. చూద్దాం ఏడ దొరికితే ఆడనే దాచుకుంటా. చూద్దాం తిరంగా ప్లేస్ దొరుకుతుందో చూద్దాం. గ్యాస్ నేను వచ్చేసి ఈ బిల్డింగ్ అయితే ఎక్కినా కదా. సో అటు వచ్చేసి వంశ అయితే ఎక్కిండు. అక్కడ దిక్కు బిల్డింగ్ కనబడుతుంది వెనకాల. దాంట్లో హౌస్లో అయితే కూర్చున్నాడు. ఇక్కడ దిక్కు నేను ఏడా దాచుకుందాం అనుకుంటున్నా అంటే ఈ చెట్టు కనబడుతుంది కదా. చెట్టు వచ్చేసి గోడకైతే ఆనుంది కదా. సో ఈ గోడ కానే చెట్టు ఎటున్నా కూర్చోవచ్చు అని చెప్పారు. చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ కొన మన మీద కూర్చుంటా. ఆ చెట్టు ఎక్కి మీద ఇది తీసేయాలి, లేకపోతే ఈజీగా కనబడతా. పాయింట్ ఉంటే ఏం కాదులే కానీ ఇది మంచిగా కనబడుతుంది. మంచి ప్లేస్ చూసుకుందామంటే ఇట్లా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కింద గోడ లాంటిది ఉన్న దాని మీద కూర్చున్నాను మంచిగా. ట్యాంక్ ఎక్కితే ఈజీగా కనబడతా. మంచి ప్లేస్ దొరకలేదు నాకు. దొరకకుండా కూర్చోవాలి అంతే. నేను ఇక్కడ తిరుగుతూ ఒకటి గమనించిన, ఈ చెట్టు మన ఏరియాకి ఆనుకొనే ఉంది. సో కిందికి పోయి ఆ చెట్టు కింద ఏమైనా వర్కౌట్ అవుతుందా అని చూడాలి. ఇంకా అటు సైడ్ కొంచెం రాళ్ళు ఉన్నాయి, చూద్దాం ఏమైనా వర్కౌట్ అవుతుందామో. వర్కౌట్ కాకుండా వర్కౌట్ చేయాలి, ఇంకా తప్పేటట్లేదు. ఏడా అసలు ఏం అర్థం కావట్లేదు. ఏడా కావాలా ఐడియా అవ్వడం ఓకే, కానీ క్రియేట్ చేయాలి, రూమ్ క్రియేట్ చేయాలి కదా మెయిన్. మూడోది ఇంకొక ఐడియా కూడా వచ్చేసింది. 2 ప్లేస్లు అనుకున్నా, అవి పెండింగ్లో పెట్టుకున్నా. మూడో ప్లేస్ ఏంటిదంటే అన్ని బండలు ఉంటాయి. బండలతో చిన్న ఇట్లా ఇల్లులా తయారు చేస్తాయి. ఇవి అన్ని ఇటుకలు ఇట్లున్నాయి. ఇవన్నీ తీసుకొని మంచిగా ప్లాన్ చేసి పెట్టుకుంటా. ఇక ఈ బండలన్నీ నేను ఇట్లా గుడిసెలా వేసుకుంటా, చాలా వండుకుంటా. అవన్నీ మీదికెళ్ళేరు ఇలా ఇవి ఉన్నాయా, ఇవన్నీ గిడేవి ఇట్లా గీడికెళ్ళి ఇందాక ఇలా వండుకుంటా. ఇలా పాతినట్టు పెట్టి మీదికెళ్ళేరు. అది ఎందుకు కాదు, బండలు మీద పడతాయా? పనులు అయితే మన దింపుడు అయితే దాచుకోవడానికి అయితే బండలు అయితే సెట్ చేస్తున్నాం కదా, దాని మీద కట్టెలు కావాలి. కట్టెలు అయితే ఇరుచుకోబోతున్నాం. సో అందరం వచ్చేసి ఎక్కడెక్కడ చిన్న జాగాలలో దొరుకుతాం కావచ్చు. మీరు దొరకకుండా పెట్టాలంటే కరెక్ట్ బందోబస్తు ప్లేస్ కావాలి. ఒక కట్టె అయితే దొరికింది, ఇంకొక కట్టె కావాలి. వాడు ఇరుచుకుంటూ ఏం చేసినాం అంటే ఒక సైడ్ బండలు అయితే వేసినాం, ఇంకొక సైడ్ వేద్దామంటే దానికి ఏమంటారు సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ కోసం 2 కట్టెలు కావాలి. అవే ఇరుకుతున్నాం. మేము గట్టిగా దాచి పెడతాం, దొరకని. డింపిగాడు వచ్చేసి వాడిని అంతర్ధానం అయితే చేస్తున్నాం బండలతోని. అందుకంటే ముందుగా ఈ సీక్రెట్ రూమ్ ఎన్ని గంటలు అయితే తెలియదు. అన్న లెంగ్లాడ దాకా అయితే ఉంటుంది కదా దొరికేదాకా. వాడు వచ్చేసి ఫుల్ ట్యాంక్ నింది అన్నాడు అని ఖాళీ అయిన పోయాడు. ఇంకొకటి గిడ పోయింది గింతుంది పూలాగా ఆడదు దానికి పోయింది. గంట సేపు లోపల ఉండాలి కదా, అందుకే ఇప్పుడే పోయి టైలర్ పోసి వచ్చిన. చలో ఇక వాడకుండా చూడండి. సామాన్ చూసుకో, వెళ్ళిపో. చలో ఇలా సెట్ అయిపోయింది. కెమెరా తీసుకో. నీ సామాన్ ఎదురనేది తీసుకున్నా. ఏం లేదు, ఇక మొత్తం సెట్ అయిపోయిన లోపల గోళంలా. ఇప్పుడు ఇక మీదికెళ్ళి బండాలు పెట్టేస్తారు. రెడీగా చేసేది ఇక చీకటి అవుతుంది. ఇక అవుతుంది. మొత్తానికి లోపల సెట్ అయిపోయినా. ఇక మెల్లమెల్ల చీకటి అవుతుంది. గిడ ఒకటి ఇగో గిది. ఎస్ ఓకే. ఆడ కూడా ఓకే. ఏర్పడుతుంది లైట్ నాది బయటికి ఏర్పడుతుంది. చూస్తాడుగా ఎట్లాగో. ఓకే చలో మనలో పోతారు. ఇక గిడికెళ్ళి ఒక చిన్న హోల్ ఉన్నది, దమ్ము తీసుకొని కొంచెం చూద్దాం. మరి అన్నొచ్చే వారికి ఎంత టైం పడుతుందో. ఇంకా టైం కూడా కంప్లీట్ కాలేదు. మనం ఈ సీక్రెట్ రూమ్స్ చేసుకోనికి నా అప్పుడే అయిపోయింది. నాకు ఈ గోడ ఉండట్లో సేఫ్ అయిపోయింది. చలో ఇక తినే వండుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నాటర్ను నేనైతే చెట్టు మీదకి ఎక్కుతా అని చెప్పినా. చెట్టు మీదకి అయితే ఎక్కుదాం.
పోతున్నాయి. టీ షర్ట్ ఏడాడు వాళ్ళే టీ షర్ట్ ఏదో ఒక ప్లేస్లో ఇక్కడ వేసిపోతా. గేటో గట్ట వేయాలి, ఎందుకంటే ఇటు అయితే మళ్ళీ అటు చూస్తాడు. పెద్ద కథ అవుతుంది అది. మన సిగరెట్ రూమ్ పార్ట్ 5 దాచుకున్నావు కదా అన్నది. ఏది మిస్కెట్ అయిందంటే మన రెయిన్ కోట్ ఉంది కదా, రెయిన్ కోట్ వల్ల మిస్కెట్ అయ్యండి. పోతున్నాయా నువ్వు కూడా పోయి దాచుకో. కనబడుతుంది నీకు సెట్ ఎక్కితే. ఓకే. సో నేనైతే వెళ్ళిపోతున్నా. శేఖరు మన తేజవాడు అయితే ఒకడే, వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. నేనైతే ఇక చెట్టు ఎక్కేస్తున్నా పోయి. ఎంజాయ్ పాడు చూసుకుంటే ఎక్కాలి. చెట్టు మీద ఏమైనా ఉన్నాయనుకో వేస్తాయి. ఈగల బీగలు ఏం లేవు. అయినా సరే చెట్టు ఎక్కి కూర్చుంటా మండ మీద. ఫైనల్ అయితే వాళ్ళిద్దరిని అయితే డింపిడ్ అయితే బండించిన మళ్ళా నేనైతే పోయి పెట్టుకోవాలి. ప్లేస్లు ఏదైతే ఉన్నాయో అని ఏ దాచుకున్నామంటే అర్థమైతే లేదు. చాలాసేపు ఎతికిన తర్వాత ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా అదే ఆప్షన్. సో ఏమనుకుంటున్నా అంటే మన హాస్టల్ బిల్డింగ్కి చెట్లు ఆనుకున్నా సరే, ఆ చెట్టు మీద ఉన్నా సరే అది కన్సిడర్ చేయొచ్చు అని అన్నాడు కదా. సో ఈ చెట్టుకి ఆనుకునే ఉన్నాయి. కొంచెం దూరం పోయిన తర్వాత రాళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంది చెట్లకి. సో అక్కడి వరకు వెళ్ళొచ్చు, పాసిబుల్ ఉంది. సో అక్కడికి వెళ్తా, ఇంకా ఆ రాళ్ళు వెనకాల క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా చలో చూపించిన క్లియర్గా, మీరే సాక్ష్యం. ఇంకా అన్ఫేర్ అంటే నేనేం చేయలేను. పోతా ఇంకా ఫైనల్ డెస్టినేషన్ ఇంకా నాది. కాన్ డూ ఎనీథింగ్, ఎందుకంటే మొత్తం విజిబుల్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేయడానికి అసలు ఆప్షన్ దొరకట్లేదు. ఈ చెట్టు మీద కూర్చున్నాం అంటే ఈయనే ఉంది ఇది. ఒక పెద్ద చెట్టు అనుకున్నాం, ఆ చెట్టు కాడికి పోతే మనడు జింగా ఎక్కేసిన ఆల్రెడీ. మనడు డింపి కొంచెం గట్టిగా ఉన్నారు, చూద్దాం. నేను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఇంకా తిరగ అయితే ఒక ప్లేస్ అయితే దొరికింది. అది ఇదే దీనికి అటాచ్ అయ్యండి, అందుకే ఇది దాచుకుంటున్నా. చూద్దాం దొరుకుతామా చూద్దాం. నేనైతే ఇలాగైతే పోతున్నా. మొత్తానికి తంటాలు పడి చిన్న ఇట్లా కొమ్మలు కప్పేసిన. ఇప్పుడు నేను అటు సైడ్ నుంచి లోపల రావాలి. మోస్ట్లీ ఈ రాయి అడ్డం ఉంటుంది, ఇటు సైడ్ కనిపించేది. ఇటు కూడా ఇంకో రాయి ఉంది, ఇటు వచ్చినా కనిపించేది. సో ఈ ఫ్రంట్ నుండి నేను మేనేజ్ చేసుకోవాలి. ఇంకా చూసి అటు కూడా ఏమైనా ప్లాన్ చేస్తా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా చాలా టైం పట్టింది నాకు. గాయస్ ఇప్పుడు మనం ఎక్కాము. ఈ ట్యాంక్ ఎవ్వరికి ఎక్కరాదు. ఈ ట్యాంక్లో మనం జాక్కున్నాం. మా అజ్జి అనే ప్లేస్లో వెళ్ళిపోతున్నాం. అజ్జి పోతున్నావారా? వెళ్ళిపోతాడు. ఇక మనం ఈ ట్యాంక్లో ఏముందో చూద్దాం. ఇదే ట్యాంక్లో మనం జాక్కుంటూ. అబ్బా ఘోరంగా వాటర్ ఉంది. ఇంకా ఇగో ఈ రాళ్ళు ఉన్నాయా, ఇవన్నీ రాళ్ళు తీసుకొని అలా ఒక వన్ సైడ్ వేసుకొని కూర్చుందాం. గాయస్ అటు ఇటు మెల్ల అయితే రౌతులు అయితే నింపినా. మళ్ళీ ఏమైనా వేసుకుని రౌతులు నింపేసిన, వన్ సైడ్ మొత్తం నింపేసిన. మనం ఇలా జాక్కునే ముందు మనం కొన్ని కొమ్మలు వేసుకుందాం. ఇక్కడ మనకు చెట్లు ఇవ్వడు కాబట్టి 50 కొమ్మలు వేసుకుందాం. కొన్ని వేసుకుని అలా వేసుకుందాం. ఒకవేళ అన్న వచ్చింది అనుకో, నేను చెట్టు మీద ఏడున్నా కనబడతా. నేను ఏం చెప్తున్నా అంటే ఓన్లీ మొదల దగ్గరనే కూర్చున్నామని చూస్తున్నా. చెట్టులో కలిసిపోతే కావచ్చు. నేను జబ్బాకి తీసేయాలి. తీసేసి ఏదైనా ఒక ప్లేస్లో దీన్ని పెట్టేస్తే చెట్టు కనబడకుండా వేసుకోవాలి. వేసిన ఇప్పుడైతే ఇలాగైతే వచ్చినా దాచుకోవాలి. ఇప్పుడైతే నాకు ఏమేమి సామాన్ వచ్చిందని చూద్దాం. ఒకటైతే కటామీట, లిటిల్ ఆర్ట్ అట ఇదేమో. ఇప్పుడు ఇంకోటేమో ఇదేమో పూల డిజైన్. ఇప్పుడైతే డిజైన్ అయితే వేసుకోపోతున్నా. ఇంకోటేమో వాటర్ బాటిల్
చూడాలి అన్నీ వచ్చలేకపోయినా ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. గాయస్ ఇప్పుడు మనం ట్యాంక్లో దిగాం. మనం అంత చీకటిగా చేసుకున్నాం ట్యాంక్లో. మనం తెచ్చుకున్న ఐటమ్ అన్నకు దొరకకుండా ఇలా తిందాం. మన తేజగాడు వచ్చేసి పిలుస్తుండు, కనిపించొద్దాం మీది కావడా. ఆడ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్ మీద అవుతున్నాడు మనోడు. బాయ్ వచ్చే చెట్టు మీద కూర్చున్నావు కనబడుతున్నావు ఉట్టినే. అన్ననైతే వచ్చే టైం అయితే అయింది. ఇప్పుడు ఇక ఉత్తగా ఉండాలని ఒక ఫ్రూటీ అయితే తెచ్చుకున్నా. ఈ ఫ్రూటీ వేసేస్తాం ఎలా ఇక. ఈ ఫ్రూటీ వేసి కొద్దిసేపు అలా మంచిగా వండుకుంటా. మనకి ఏంది వచ్చి బండలు ఆవటదాకా నేను దొరక. గైస్ మనం ఈ ప్యాకెట్ తిన్నాం అయిపోయింది. మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ ఇంకోటి ఓపెన్ చేసిన. ఆ బిస్కెట్ ప్యాకెట్ తినాలి. ఇక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ తాగినాం అనుకో అన్ని ఎప్పుడు తాగురసు ఎట్లా మనం దొరకము. అందుకని మెల్ల తినుకుంటా ఇన్న ఉందాం అన్నొచ్చేదాకా. గైస్ మన అజయ్ వచ్చేసి ఎక్కడ దాచుకున్నాడు అంటే ఈ చెట్టు మీద దాచుకున్నా. ఆ చెట్టు కింద అయితే దాచుకున్నాడు. నేను చెట్టు మీద కొంచెం అలంకరణ అయితే వేసుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది చిన్న చిన్న ఫ్లవర్స్ ఒకటి పెట్టుకున్నా. సో నాకు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి అంటే ఒక వాటర్ బాటిల్, ఒక కుర్కురే ప్యాకెట్, ఒక ఫ్రూట్ ఏమో ఉన్నది. సో గంటలో మెల్లమెల్లగా టైం అనుసారంగా ఒక్కొక్కటి వేసేద్దాం కడుపులో. ఇట్లా కూర్చోవాలి దయ్యం లెక్క. మాకు తగ్గట్టు ముసలోటి స్టార్ట్ అయింది చిన్నగా. చూద్దాం. సో మొత్తానికి అయితే మన నుంచి కాల్ అయితే వచ్చేసింది. మొత్తం రూమ్స్ అయితే రెడీ అయిపోయినాయట. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఫైండ్ అవుట్ అయితే చేద్దాం. వాళ్ళు పోయినప్పటి నుంచి ఇప్పటికి వాళ్ళ రూములు తయారయ్యేదాకానేమో వర్షం రాలేదు. ఇప్పుడు నేను కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయని పోదాం అనుకునే టైంకి వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు అద్దం మీద మీకు అనిపిస్తుంది కావచ్చు. యాక్చువల్గా మనం వీడియో స్టార్ట్ చేసింది కూడా అదే కదా, వర్షంలో సీక్రెట్ రూమ్స్ అని చెప్పేసి. ఒకవేళ వాన అటు ఇటు అయితే ఏమనుకోకుర్రి, ఎందుకంటే అది ఎప్పుడు పోతుందో చెప్పేసి మాకు అర్థమైతలేదు. వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏమో వచ్చింది, ఇంకెక్కువ అవుతుందేమో అని చెప్పేసి అట్నే కంటిన్యూ చేసినాం. మధ్యలో ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మేబీ వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి కంప్లీట్ అయిపోయే వరకు ఇంకా బాగా కొడుతుంది కావచ్చు. ఇక్కడ నుంచి దగ్గర ఒక 1.5-2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వాళ్ళ హైడ్ అయిన ఏరియా. ఎక్కడెక్కడ జాక్కుర్రు ఎట్లా తయారు చేసారని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ ఉన్నా నేను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వెరైటీగా ఇన్ని రోజులు డింపాడు ఒక్కడే నాకు ఎక్స్ట్రీమ్ ఉంటుండే, వాడు దొరకపోతుండే. ఇప్పుడు వాడు కాకుండా జింగడు ఉన్నాడు, వంశీగాడు ఉన్నాడు, అజ్జిగాడు కూర్చున్నాడు. వెరైటీ వాడు హైడెడ్ సీక్రెట్ వాడు దొరకాయి లాస్ట్ దాకా. ఒక్కొక్కడు తీరుగా ఉన్నాడు. చూద్దాం మరి ఎంత ఏ రేంజ్లో సీక్రెట్ రూమ్ తయారు చేశారు ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పుడైతే వెళ్దాం, వాళ్ళ ఫైండ్ అవుట్ అయితే వెళ్దాం. సెట్ చేసుకొని జస్ట్ లోపలికి వచ్చిన ఒక 2 minutes అయింది అంతే. వచ్చేసిండు, ఆరని కొడుతుంది, మీకు వినిపిస్తుంది కావచ్చు. ఒక లైట్ కూడా తెచ్చుకున్నా ఇన్ కేసు లోపల లైట్ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం అవుతుంది అని. లైట్ లేకపోతే మళ్ళీ చీకటి ఉంటే ప్రాబ్లం అయితే అని లైట్ కూడా తెచ్చుకున్నా. ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నా. సో దీనిలో ఇప్పుడు ఒక ఐటమ్ వేసేసి కొంచెం సేద తిరుగుతాయి ఇంకా ఈ రూమ్లో. కార్ వచ్చింది, అన్న కూడా వచ్చినట్టున్నాడు. గాయస్ అన్న వచ్చినట్టుండు, ఆరన కొడుతుండు. అన్నో కాదు చూద్దాం. అన్న గాయస్ వచ్చాడు, అన్న పోతున్నాడు. మీ కారు చూపిస్తాడు కనబడతా గాయస్ ఆరన కొట్టుకో. ఇలా వండుకున్నట్టే మెడలు నొస్తున్నాయి ఘోరంగా. అది కొంచెం లేచి చూస్తున్నాడు. అన్ననైతే వచ్చిండు ఇప్పటిదాకా కారు ఆరని కొట్టిండు. ఇక అలా టైం మెయిన్ ఏంటంటే ఫోన్ ఫ్లాష్ లైట్ బంద్ చేయాలి, అట్లయితే నేను దొరక. ఇక ఇటు వచ్చే వరకు చూద్దాం. గాయస్ అన్న అయితే ఫైనల్ అయితే వచ్చినావు.
ఆడనైతే పప్ 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 ఆడనైతే ఒకటే కొడుతాం హార్డ్ స్టప్. మన జింగాని అయితే చూపించినారా, మన జూమ్ చేసి చూపించినారా, ఆ చెట్టు మీద అయితే కూర్చున్నారు, అలా దాచుకున్నారు. అలా అట్లే అజ్జయ్ అయితే వచ్చినాయి కదా, అజ్జయ్ అయితే ఉన్నారు, అజ్జయ్ ఏమో కిందనే దాచుకున్నారు. నాకైతే ఏమొచ్చిందంటే కుర్కురి, మళ్ళీ ఇదేంటి ఈ రొగ్గు బిస్కెట్. మన సర్వతే మంచిది, మన సర్వదారా సంవత్సరం ఇంగ్లీష్ 250 ml వాటర్ బాటిల్. వాటర్ అయితే తాగేస్తున్నా, దూపైతుంది. అయితే ఇప్పుడు వచ్చిండు కార్డ్స్ కంటే వినబడుతుంది. ఫస్ట్ ఎయిట్ పోతారో చూద్దాం. నేనైతే కనబడ అయ్యో అతనే కనబడతా, ఎందుకంటే అది ఇల్లు ఈ రూమ్ అవుతా ఇటు వచ్చి నాకు అటు సైడ్ వచ్చి నాకు కరిపం కనబడతా, ఇటు సైడ్ వస్తే మాత్రం చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చిన సంబంధం అయితే ఇదైతే ఏంటన్నా. సో మొత్తానికి అయితే స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన వాళ్ళు బండ్ల మీద వచ్చారు కదా, 3 బండ్లు ఇక్కడనే పెట్టిర్రు, ఇక్కడ నుంచే స్ప్లిట్ అయిపోయినట్టు మొత్తం. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:30 అవుతుంది. 2:30 నుంచి 3:30 దాకా నాకు టైం. ఈ 1 అవర్లో వాళ్ళు దొరుకుతారా లేదా అని చెప్పేసి చూద్దాం. మరి ఇప్పటికైతే దరిదాపులో ఎవరు కనబడుతున్నారు, వాళ్ళకి ఇంకొకసారి సిగ్నల్ ఇస్తా. ఇప్పుడు వాళ్ళు అలర్ట్ అయిపోతారు, ఇక అందరికి నేను వచ్చినా అని చెప్పేసి ఒక ఆరం అయితే కొట్టేసిన. మరి చూద్దాం ఏడున్నర అని చెప్పేసి ఇప్పుడు దొరకబడదాం ఒక్కొక్కరిని. సో అందరికి తెలిసి ఉండొచ్చు, ఈ లొకేషన్ వచ్చేసి చాలాసార్లు వీడియోస్లో చూసే ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇక్కడ మీకు వెనక చీతి కనబడుతుంది కదా, ఇళ్ళకెళ్ళి చాలా సార్లు పందులు ఉరికినాయి. అలా మనం కూర్చుంటే మాత్రం ఒకవేళ గ్యాంగ్ వస్తే పని అయిపోయినాడు. ఇడికి ఇప్పుడు గొర్రె ఎట్లా పోతున్నాయి అడికెళ్ళి, అట్లా ఒక్కొక్కసారి పందులు ఉరుకుతాయన్నట్టు అల్లకెళ్ళి. సో నాతో ఉన్నది వీడు, మళ్ళీ ఎవరో మనోళ్ళే ఉన్నారు అనుకోకర్రి. సో ఇప్పుడైతే వెళ్దాం. ఇక ఫస్ట్ కింద చూసుకుందాం, ఇదే బిల్డింగ్లో ఒక్కొక్క దగ్గర క్లియర్గా చూసుకుంటూ పోతే అయిపోతుంది. ఇంత ఓపెన్ ఎవరు కూర్చోరు, కానీ ఇక సజ్జలు బిజ్జలు ఏమైనా ఉంటే చూడాలి. అదో అరే నువ్వు చెప్పకరా, నాకు చూసినా కానీ ఫేర్గా ఉండాలి. వాని పని మీద నా పని మీద ఉన్నా, నేనే ఫైండ్ అవుట్ చేస్తా. అంత ఓపెన్గా కూర్చోవాలి. మరి ఎక్కడ ఫస్ట్ ఎవరు దొరుకుతారో, జాక్ పాట్ ఎవడో హైడ్ అండ్ సీక్లో ఫస్ట్ జింగర్ దొరికిండు వెరైటీగా. గాను ఇంకా కిటికీ నుంచి వచ్చింది ఇంత ముందుకు, దొరికిందా అనుకున్నా, ఇంకా దొరకలే. నాకు తెలిసి హాస్టల్ మీద రింగులు ఉంటాయి, ఆ రింగులలో ఎవడో ఒకడు కూర్చుంటాడు. ఆ ఒక్కని కోసం అది ఎక్కాలి కదా. ఈ చెట్టు చిన్న మొలకుండే పెద్దమైంది. వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్గా మనం వర్షంలో సీక్రెట్ రూమ్స్ అనుకున్నాం కాబట్టి అది కూడా ఓకే అయిపోయినట్టే. పైన రింగులలో ఎవడన్నా ఒకటి ఉంటాడని చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుందాం. ఆ మీద రింగులలో చూడాలి, అది ఒక్కటి కీ పాయింట్. అరే నీకు కనబడ్డా కానీ చెప్పకు నాకు, సరేనా? నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు చెప్పకపోయి నేనే ఫైండ్ అవుట్ చేస్తా. పేరు ఉండాలి. మోసం ఇవ్వలేడు. ఇప్పుడు ఆ బిల్డింగ్ చూడాలి, ఈ బిల్డింగ్ చూడాలి, ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది. చూద్దాం. ఈ షీట్ అని చెప్పినా కానీ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం కనబడుతుంది, కానీ ఇవ్వలేడు. ఇప్పుడు మన టాపులు ఉన్నాం, చిన్న చిన్న వర్షం పడుతుంది, అక్కడ నుంచి బాగా వస్తుంది. అది వచ్చే లోపల కిందికి దిగి చెత్తిరి తీసుకోవాలి. హైడ్ అండ్ సీక్లో అంతే, నా దగ్గర చెత్తిరి లేకపోతే అయిపోయినా. నేను అప్పటి నుంచి చూస్తలేను. ఇవాళ వెనకాల చూసాక నాయేంద్ర అన్న ఆడనైతే దాచుకున్నాడు. నాకు కనబడుతుందా బ్లూ కలర్ ప్యాంట్? నాయేంద్ర అన్న అయితే నా వెనకాలే దాచుకున్నాడు, అప్పటి నుంచి చూడలేదు. ఇది రేంజ్ జెట్టు, దీనికి సంబంధించిన కాండం ఉంటుంది కదా, దాన్ని దేనికి యూజ్ చేస్తారో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయరు. ఇక్కడ మాత్రం చాలా పెద్ద ఉంది, దగ్గర నా ఎత్తున్నది మొద్దు. అది దేనికి యూజ్ చేస్తారో ఎవరికి తెలుసో కింద కామెంట్ చేయరు. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు.
ఇప్పుడే వచ్చేసి ఆ బిల్డింగ్ మొత్తం సెట్ చేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు నా పక్క పండి బిల్డింగు, నింపిగాడు ఉన్న బిల్డింగు, తేజ ఉన్న బిల్డింగ్కి అయితే వచ్చేస్తాడు. ఓహో అజ్జి వాళ్ళు అన్న వచ్చిండు. అజ్జి వాళ్ళు అన్నకి ఫోన్ ఎత్తున్నా. నువ్వు వచ్చినవేనన్నా రావదా అన్న ఏడున్నారు? కింద ఇంట్లాడుతున్నా సాతి ఇది ఎప్పుడు పడేసిన ఎవరికైనా ఐడియా వస్తే కామెంట్ ఏరే. ఫైండ్ ఇట్ ఇడిట్ అని చెప్పేసి మనం ప్రాంక్ చేసినాం కదా మా వాళ్ళ మీద. గక్క నుంచి ఐటమ్ తీసుకొని ఉరికొచ్చి ఇక్కడ పడేసారు సంచి. అది ఇన్నే ఉంది, అనే పోయింది. సేపు అన్నైతే ఇంతకుముందు నా ముంగ నుంచో గీ నుంచో అన్న. ఇప్పుడు నా పక్కన బిల్డింగ్ మొత్తం కవర్ చేసేసి లోపల మేబీ నాకు తెలిసి ఇక్కడికి వస్తాడేమో అనిపిస్తుంది. ఫస్ట్ నేనే దొరికాను భయం. ఫస్ట్ ఈ భయం కంటే వీటిలో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. బిల్డింగ్ సరౌండింగ్స్ కూడా అని చెప్పి వీటిలో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. బిల్డింగ్ సరౌండింగ్స్ కూడా అని చెప్పిన. హైడ్ అండ్ సీక్కి సీక్రెట్ రూమ్స్కి ఇదే తేడా. హైడ్ అండ్ సీక్ అయితేనేమో మంచిగా వాళ్ళు అటు ఇటు తిరుగుతారు కాబట్టి ఎవడు కాకపోతే ఒకడు కనబడుతుండే. ఈ సీక్రెట్ రూమ్స్ కాబట్టి కంపల్సరీగా వాళ్ళు తయారు చేసిన కాడికి పోయి దొరలాడాలని. అట్లా ప్రాబ్లం. ఇక్కడ వరకు ఆ చెట్టు వచ్చేసి డెడ్ ఎండ్, దానికి అవతలి పోదు, ఇట్టే ఉండాలి. ఇక కళ్ళె వందో టీ షర్ట్ కనబడుతుంది. దే సి రెడ్ టీ షర్ట్. ఎవడబ్బా రెడ్ టీ షర్ట్ ఎవడేసుకొచ్చిండి అలా? అగ్గో రావాలి తేజాడు అయితే కాదు, తేజాడు వేసుకురాలే అలా. ఎవరిడు? శేఖర్యం ఎన్న కుట్టియం ఎన్న శేఖర్యం. ఒక రకంగా శేఖర్ దొరికింది ఏమైంది అనుకో, వీడియో తీస్తాడు. ఇక గింత కష్టపడి కూర్చున్నాడా? కష్టపడి కూర్చున్నావారా? గీకేదైనా చూసినావారా? చూస్తూనే ఉన్నా అడిగినే. శేఖర్ అయితే ఫైనల్గా దొరికేసాడు గాయస్. శేఖర్ వాళ్ళకైతే పండలేదు గాయస్. వానికోసం ఆయన లైక్ చేయండి గాయస్. ఎగ్జాక్ట్గా 12 minutes ఒకటి దొరికిండు. సో వీడైతే దొరికిండు. వీడు టైం వేస్ట్ చేసుకోలేదు. నేను వెళ్ళి వేరే రూమ్లో చూసుకున్నా. అరే శేఖర్ గారు దొరికిండ్రా. లెట్స్ గో టు అనదర్ బిల్డింగ్. అనుకున్నా నేను ఇల్లు ఎవరైనా ఉంటాడు. గాడ కూడా ఒక శెలకలు ఉంటుంది, అలా కూడా చూద్దాం. అలా కూడా ఉంటాడు ఒకడు. గాడ కూడా కొద్దిగా గుబురు ఉంది, అలా చూద్దాం. ఇప్పుడైతే అన్న శేఖర్ అన్న అయితే దొరికినా అన్నాడు. చూద్దాం, ఇటు వస్తే మాత్రం నేను కూడా దొరుకుతా. సో గైస్ నేను చెప్పినట్టుగానే మన శేఖర్ గారికి వచ్చేసి ఫస్ట్ అయితే దొరికిండు. నెక్స్ట్ తేజవాడు ఉన్న బిల్డింగ్కి అయితే పోతుంది. 2-3 దొరికినట్టు ఒరియే దొరుకుతారు. ఇంకా నా సైడ్ రాలేదు. వచ్చిందంటే ఖచ్చితంగా దొరుకుతాను నేను. ఎందుకంటే వర్షం పడుతుంది చిన్నగా. ఇటు చినుకులు పడేసరికి ఇల్లు ఉండబుద్ధి అవుతలేదు. కానీ ఎట్లయినా చేసి ఉండాలి. నాకు అప్పటి నుంచి ఏమనిపించలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ కట్టెలు పచ్చి సన్నగా ఉన్నాయి. ఇక్కడ వీటి జారిపోయి లేకపోతే విరిగిదా అని ఇవన్నీ వచ్చిన మీద పడతాయి మొత్తం. అందుకే వీరైతే డబ్బున పోవాలని చూస్తున్నా. మొత్తానికి 2 బిల్డింగ్స్ అయితే చూసేసిన. ఈ బిల్డింగ్లో ఎవరు దొరకలే. బిల్డింగ్ వెనక శేఖర్ గారు దొరికిండు. ఆ బిల్డింగ్లో మొత్తమే లేరు ఎవడు. బిల్డింగ్లో వాళ్ళే అసలు ఎక్కడెక్కడైతే ఉంటారు అనుకున్నా అక్కడ లేరు. నాకు తెలిసి ట్యాంక్లో ఒకడు ఉంటాడు. దాని మీద వెళ్ళారా? మీద ఉన్నారా? గల్లలో చెప్తారు. లాస్ట్ చూస్తా టైం ఉంటే. అనుకో దా దొరికిండు. అరే దారా తేజ కమాన్. అవలగాడు వెళ్ళాలి నేను ఆందాకు రాను. సో నేనైతే తేజ అని చూసినా, ఫైండ్ అవుట్ చేసినా అక్కడ మీద ఉన్నాడు. అక్కడి నుంచి రావాలి. రే తేజ వేస్ట్ లేచిన వచ్చి నేనే గెలుక్కున్నా, నేనే లేచిన వేస్ట్. భలే ఉన్నారా? తాకినాడా కాజా? ఏహో ఏం రాది. నీ సీక్రెట్ రూమ్ ఆడుందా? నిన్న ఒలుదుడు మరి ఒలు పిలిచిరా నిన్ను? దాయిగా నువ్వే దొరికిపోవడం మా స్పెషాలిటీ. ఆ బిల్డింగ్ మొత్తం తిరిగి, ఆ బిల్డింగ్ తిరిగేటప్పుడు అనుకున్నా పై కూడా పోదామని. కానీ ఇప్పుడైతే తేజన్ అయితే దొరికిండు. నా ముంగడే దొరికిండు. ఆ ముంగడు బిల్డింగ్ పైన అక్కడ దొరికిండు.
తేజగాడు అయితే దొరికిండు. ఇటే వస్తున్నా అన్న. విజయవంతంగా 3వ బిల్డింగ్లోకి అయితే వచ్చేసిన. ఇప్పటికైతే శేఖర్ గారు తేజగాడు ఇద్దరు దొరికారు, కానీ తేజగాడు దొరకనట్టు చేస్తా అన్న అంటే కూర్చోరా అని చెప్పిన. లాస్ట్ దాకా కూర్చొని పెడతాడు నాన్నే. నేను ఎప్పుడు వచ్చినా కానీ అవసరం తీసుకుంటు కదా, బండలు పెట్టినాక డౌట్ రాదా? నా ఐడియా కాదు. అదే కట్ట పెట్టరు, బండలు పెట్టరు, ఏమో పెట్టరు. ఇలా డింపే ఉన్నాడు కావచ్చు. ఇప్పుడు నా తీగ కూడా ఎవడు లాస్ట్ చూద్దాం. చచ్చిపోతారు ఆయనతో పాపం. బిడ్డకు విడుదల చేద్దాం. ఇప్పుడు ఉన్నాడో ఇలా అదే ఎగ్జైట్మెంట్ ఉన్నా. నా పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్టయితే 5203 560 వెంటనే కామెంట్ చేసేయండి. డింపిగానే వండబెట్టరు అలా. డింపిగాడైతే దొరికిండు. పుట్టినరోజు జయ జయలు చిట్టి పాపాయి దొరకానుకున్నారా? గాయంత డౌట్ రాదా? ఎప్పుడు విషయం ఉంటుండే కదా. సో ఇప్పటికైతే విజయవంతంగా 3 దొరికిర్రు. తేజగాని నిలిచబెడితే ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మర్చిపోయారు? అన్న గొంతు అయితే ఇప్పుడు వినబడుతుంది. ఇటే మా దగ్గరికి అయితే వచ్చినట్టున్నాడు అన్న. చూద్దాం దొరుకుతామని. చెట్టు త్వరలో అయితే దాచుకున్నా. వాడు అంగి పేజీ కూర్చున్నాడు. ముడ్డి వెనకకుండా ముడ్డి ఒక్కడి కనబడుతుంది. ఏదిరా తొందర దొరుకుతున్నావు? చాకో ముడ్డ తిరగకే ఉందిగా. ఇట్లా కూర్చున్నా కనబడుతున్నా ఇటు వచ్చిన బుడ్డలో పెట్టి కథం దొరికినావు. ఇలా ఉన్నాడా ఇంకా రాళ్ళలా? చెప్తారు. నువ్వు చెప్పగానే అందరు దొరుకుతారు. సో విజయవంతంగా 6 గుట్లలో 4 అయితే దొరికిరు. ఇంకిద్దరు అజ్జిగాడు ఎవడు అజ్జిగాడు వంశాడు ఇద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరు దొరికితే అయిపోతుంది. అజ్జిగాడు కూర్చున్నారా? మరి కడికి అంతగానం పెట్టుకొని గిన్నె కూర్చున్నా అంతా. తేజగాడికి ఉన్నాడు చూడు, చూస్తాడు లేచి ఈ రాళ్ళలో ఒకసారి చూద్దాం, ఇక క్లియర్ అయిపోతుంది. ఇక్కడ లొకేషన్ ఏదేమైనా భలే ఉంది. నెక్స్ట్ టైం ఏమైనా వీడియో ప్లాన్ చేయమంటారు, కామెంట్ చేద్దాం. దింపారు అందరూ ఒక సంచిలో వేసుకుంటారా రైట్లే. ఇక సెప్టిక్ ట్యాంక్లో వారేసారు. ఏంది ఇక్కడ పెద్దది ఉంటుంది, ఇక్కడ కూడా పెద్ద సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. కొమ్మలు ఇస్తున్నాయా? లేవు అవి గొలుగొలు కొట్టేసినట్టు. ఆకలి అవుతుంది. ఇప్పుడైతే ఇది అయితే తింటున్నా. కెమెరామ్యాన్ తెలుసు ఏడున్నాడు. కెమెరామ్యాన్ చెప్పాడు దొరకడు. రౌండ్ బిల్డింగ్ చూడలే అసలు. రౌండ్ బిల్డింగ్ చూసినాక లెక్క. ఇదే లియాలు ఎరిగింది ఇది. మేమేది గెలిచినామా? ఇవ్వాలని చెప్తారు, మేమే ఇవ్వాలి. టైం దగ్గర పడ్డది, 3 అవుతుంది. 2:20 అనుకోర్రి. ఎంత అయిందా టైం? 40 minutes అయిందా? నీకు 20 నిమిషాలు అండి. 20 నిమిషాలు ఇద్దరిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడే మళ్ళీ వాన స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ కావాలి వాన. పొట్టు వచ్చేటట్టు ఉన్నాయి. నీ సరౌండింగ్లో ఉన్నాడు. నీ నువ్వు ఏడుంటా నేను లేకున్నా ఇప్పుడు దాలో పోయి దాచుకున్నా. నువ్వు లేచినా దొరికినా. అప్పటికే అంటూ నువ్వు అజ్జవాళ్ళు అన్నా లేవకురా అని లేచినా దొరికినా. నేనే లాస్ట్ దొరుకుతావచ్చు. అజ్జవాళ్ళు అన్నా అలా దాచుకున్నాను నేను. వెరైటీగా ఇన్ని రోజులు నాకు
గీంతో ఉండే తలకాయ నొప్పి మధ్యన వెరైటీగా మా అజ్జిగాంతో దొరకలేడు. సింపుల్ ప్లేస్ కరెక్ట్ దేవుడు ఆడతాడు అంతే ఏ జింగిరాజు మా ఎందుకు ఇస్తున్నావు ఏంటో గుడి మీద అయ్యో అట్లా నువ్వు కరా దగ్గర దూరం దూరం క్వశ్చన్ అసంతాను పెట్టినామన్నా దొరకండి వాళ్ళు ఎవరు లేనట్టు ఉన్నాడు అన్నే ఉన్నాడు మీద గల్లా చూసినాక లెక్క అలా చూసి ఇంకొక బిల్డింగ్ ఉంది అలా చూస్తున్నాం ఇక. ఇక్కడ 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఆ 2 బిల్డింగ్లు చూసినాక లెక్క. వేస్ట్ అన్ని తిరిగినా వేస్ట్. నాకు తెలిసి అన్న దొరకబట్టుడు అన్న సాధ్యం కానే కాదు. ఇంకెవరైనా మా దాంట్లో హెల్ప్ తీసుకుంటే తప్ప దొరకడు. హలో బిర్యానీ తినిపిస్తా అంటే చెప్తా నేను. అరే చెప్తారా బాయ్ బిర్యానీ తినిపిస్తా అంటే. నువ్వు చెప్తావు నేను తీసుకొని చూపిస్తా బిర్యానీ తినిపిస్తాను. అమ్మో పెద్ద ఆఫరే. అన్న ఏం లేదు ఎగ్ రైస్ అయినా ఓకే నాకు. నూడిల్స్ ఎగ్ రైస్. అన్నా నాకు చెప్తా అంటే చెప్పు 2 బిర్యానీ చెప్తా అంటే నేను నీ దగ్గరికి దొరకొత్తా ఆయన. బిర్యానీకి 200 ఎక్కువ అయితే నువ్వు 60 రూపాయలు అయిపోతుంది నాదైతే. మనం అట్లా టెంప్ట్ కావద్దు. ఒకవేళ మనం ఓడిపోతే రివెంజ్ ఛాలెంజ్ మనకే. డీలా డీల్ డీలా 60 రూపాయలు నూడిల్స్ ఎగ్ రైస్. మీ బాధ 60 రూపాయలు ఇంకా నూడిల్స్. చూసినాక లెక్క. సరే నీ ఇష్టం. అది ఎట్లా అజ్జిగాడు ఎక్కడు వంశీ ఎట్లా పొట్టినాడు వాని కూడా ఎక్కరాదు. ఆ రింగాలో చూసి వేస్ట్. అయిపోయా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అక్కడ చూద్దాం. ఇప్పుడు ఇంకేమైనా ఇంతమంది ఉన్నావారా మరి ఫోన్ వస్తున్నారు కదా. అరే ఏమైనా ఫోన్ చేస్తారా నువ్వు అటే ఉండు. టైం 3-6 నిమిషాలు అవుతుంది. ఇంకా ఇంకా 14 నిమిషాలు ఉంది 14 minutes అన్న దొరకపోతే నీ కథ వేరే ఉంటుంది ఇక. గట్లే చెప్తాడు అన్న. ఇవరకు కూడా ఆడ స్టార్టింగ్ పాయింట్ అన్న. నువ్వు నమ్మి టైం అమ్మా జరిపో మా అమ్మ చిన్నం లేదు ఎగబడుతుంది చూడు. ఇట్లుంటది మా వాళ్ళు జింగిరియాలు ఎడజాకున్నారేమో వాళ్ళ దగ్గర ఏమో ఈ వానాకాలం ఏమేమో వెళ్తా ఉంటాయి. ఏమని ఎడమంటే చెప్తారు ఎందుకు రిస్క్. అది చూడ చెట్టు కూడా ఎక్కింది. అది నువ్వు జింగిరి అంగీపికిలో కూర్చున్నావు వాళ్ళ. 3:09 అవుతుంది. ఇంకా 6 నిమిషాలు. 6 కాదు 11 నిమిషాలు. 11 నిమిషాలు. చూడరా కాజా పట్టిండి చూసినా పట్టిండి కవర్ అయిందా కదా పడతావురా జరిపోతాయి అది పిట్టలు పట్టుడా పోతుందా గిట్ వచ్చింది. ఇంకా వాళ్ళ బ్యాక్ సైడ్ ఈడ జింగిడి ఆగం చేస్తుండు. అది తోలమని కూడా తొక్కుదురా కంపల్సరీ. నేను దాన్ని చూస్తున్నా అడిగి చూసుకుంటే పోతున్నా. అన్న ఇట్లేదా
ఇంకా కాలే నేను చెప్పదాకా రాకురే ఇంకా వాళ్ళ బ్యాక్ సైడ్ అన్నా ఇదిగో మండ వంగింది. ఏడ చూడాలని అర్థమైతే ఏడ చూసినా కొమ్మలు వంగున్నాయి అన్ని. ఉన్నా కనబడట్లేదు. ఆగమాం కురుకుడు కింద చూస్తలేదు. మోస్ట్లీ 5 minutes ఉంది ఇంకా. మోస్ట్లీ ఎంత ఉంది ఆమె పోయి వేస్ట్ అవుతుంది టైం అయిపోతే. అయితే కానీ మాకేమవుతుంది మళ్ళీ ఆ నుంచి వచ్చేది ఉన్నారు లేదా చెట్టు కాడ ఒకరు ఉన్నారు ఇంకా వాళ్ళ బ్యాక్ సైడ్ ఉన్నారు. అట్లా లేరు రాదు అంతా చూసినా మంచినే. కామన్ చెట్టు కాడ ఉన్నారు ఒకరు. ఇంకా వాళ్ళ బ్యాక్ ఉంటే వరకు ఎప్పుడో బయటికి వెళ్ళాడు. ఉన్నాడు ఇంకోడు ఉన్నారు. అటు అవతల ఉన్నదా? నా ప్లేట్లోనే ఉన్నారు. అసలు అవతల ఒక్క దగ్గర ఒక్కడే ఉండాలి. నాకు తెలియదు. రెండు రాలి దీన్ని ఫస్ట్ పొమ్మ అని మూసేరు ఫస్ట్. ఇంకా 4 నిమిషాలు ఉంది. నేను చూడాల్సిన ప్లేసులు 2 ఉన్నాయి. గా ఏరియా ఒకటి, వాడు జాకున్ ఏరియా ఒకటి, 2 చూడలే. ఆ ప్రాంక్ 4 నిమిషాలు కవర్ చేస్తా. ఇంకా 4 నిమిషాలు ఉంది. ఇది రీసౌండ్ వస్తుంది. ఏడున్నరేడు రీసౌండ్ వస్తుందా అంది. అన్ని బిల్డింగ్ చూస్తే అజ్జి రాకో బిల్డింగ్ లో ఉండు. అన్న అయితే అజ్జి దగ్గర నుంచి వచ్చినాను. అజ్జి ఏదో దాచుకున్నా నేను ఫుటేజ్లో చూపించిన అన్న దాచుకున్నా పక్క పొండి కింద. బాయ్ ఇంకా వాళ్ళ బ్యాక్ సైడ్. బాయ్ ఈ సీక్రెట్స్ దొరకబట్టు మాకే ఇచ్చినట్టుంది టాస్క్. పుట్టిగా ఊరు కూడా వెనక పడి ఉరుకురు పోయిండు కదా. అడగవాళ్ళు లేరు. అజ్జి అక్కడ బిల్డింగ్ ఉందా? పాము కనిపించింది. బిల్డింగ్ బిల్డింగ్ ఉందా? ఆ బిల్డింగ్ కాడ 2 ఉన్నారు. లాస్ట్ ఇంకైతే ఇంకొకటే నిమిషం ఉంది. చూద్దాం. మనమైతే గెలిచినట్టే. ఈ తేదీ వాళ్ళు దొరుకుతారు అనుకున్నా కానీ దొరకరే. వడ్డిండు అని చూసి మనం ఎట్లా గెలిచినాం. అయిపోయింది. లాస్ట్ 1 minute. జింగడి గట్ సైడ్ ఏటో చూపిస్తుండే అడిగి పోయేదా. నేను 3:30 దాకా 3:30 కాదు. మిమ్మల్ని 3:30 టైం అయిపోయింది గాయ్స్. అన్న ఏమన్నా అంటే వీళ్ళు యాక్చువల్గా నాకు 10 నిమిషాలు ముందుగానే ఫోన్ చేశారు. వాళ్ళకి 2:30 దాకా అని చెప్పినాం కదా. 2:20కి మాది మొత్తం ప్యాక్ అయిపోయింది. వచ్చేసాయంటే 2:20 నుంచి ఇప్పుడు 3:20 దాకా అనమాట. స్టార్టింగ్లో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. 1:30 స్టార్ట్ చేసి 3:20 ఎట్లా అవుతుంది అని చెప్పేసి అది క్లారిటీ ఉండాలి. అలా అయితే టైం అయితే అయిపోయింది. అన్నయ్య అయితే ఓడిపోయాడు. నేను గెలిచిన. అజ్జి అయితే చూపి అన్న బరాబర్. రింగ్లో ఉన్నారా? లేడు కదా. గాయస్ అన్నకు టైం ఇచ్చినాము. అయిపోయింది. నన్ను అన్న కనిపెట్టలేకపోయాడు. కనిపెట్టలే. మనం ఒక్కరి మేము మిగిలాం. గెలిచినాము యుద్ధము గెలుగతాము. గాయస్ అందరు దొరికిన ఉన్నారు. మనమే దొరకలే. అన్ని టైం అయిపోయింది. మనమే దొరకటం మా పోయి అందరిక కాదు కదా మనం వేరు. అనుకున్నా కానీ నేను ఎక్కలే. ఏమని చెప్పినా అన్న ఫస్ట్ జస్ట్ నార్మలే కదా. ఎక్స్ట్రీమ్ చూపించాలి. వెనక పడదా చూపేనా కావద్దు మరి. ఇళ్ళకెళ్ళి చూడు లోపలికి. ఏముండదు. ఒక్కరు కనబడుతుండవు. జింగిగా ఈడికెళ్ళ పోతే నేను నువ్వు వెనకకెళ్ళి పోయినావు. నిన్న ఎవరు చూడక మరి
ఈయన ఉన్నాడు కదా ఓపెన్ అప్పటి నుంచి తేజ బ్యాక్ సైడ్ అని మొత్తుకోండి, ఎందుకంటే అన్న వెనకకెళ్ళే ఉన్నాడు. చూడలేదు, మేమేం చేయాలి దానికి? నువ్వైతే నా పక్కా పొడ పోయినావన్నా చూపించరా గిరికెళ్ళి అదే అటు నుంచి ఇటు వచ్చినావు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చినావు. బాగా చూడరు ఇగో జింగకి ఈయనే దొరికిండు వెనుక వాడు కూర్చున్నాడు మంచిగా ఎలా వారికి అట్లే కూర్చున్నావా? ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ అన్న ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ తాజ్బామ్ ఓ జింగిడి అరే జరిపోద్ది చెడిపోదు రావాడు మంచిగా కూర్చున్నావు లేతరాడు ఇంకాడు యో ఇంత ఇంత దొడ్డు జరిపోదు వెళ్ళరా అయిపోయింది ఇంకేంది లేతరా వీడియో తింటున్నా అట్లా అయిపోయిందిరా. సో ఫైనల్గా ఇది గైస్ ఈ అబౌండెడ్ బిల్డింగ్స్లో సీక్రెట్ రూమ్స్ మేకింగ్ ఛాలెంజ్. యాక్చువల్గా నేను ఏ ప్లేస్లో ఎక్స్పెక్ట్ చేసినా ఆ ప్లేస్లలో చాలా తక్కువ ఉన్నారు. శేఖర్ గారు కూడా అనుకోకుండా దొరికిండు. జింగ అయితే అలాగే ఇలా బయటికి వెళ్ళాక నాకు ముడ్డి ఇట్లా కనబడుతుంది. బట్ బాడీ మొత్తం తలకే చాపెట్టుకున్నాడు, ముడ్డి అంతా అవసరం ఉంది. ఆయన చూసుకోవాలి, అదొక్కటే మిస్టేక్, దాని వల్లనే దొరికా. లేకపోతే బయటికి వెళ్ళాక ఇట్లా కనబడే ఇట్లా మొద్దలే. వీడు దొరకకపోతే అజ్జి గారు దొరుకుతున్నాడు, ఎందుకంటే అక్కడ కింద చూస్తుంటాను. వీడు దొరకగానే అక్కడ డైవర్ట్ అయిపోయినాం, ఒక్క ప్లేస్ ఇద్దరే ఉంటారు అని చెప్పేసి. ఒక్కడే దగ్గర నేను చెట్టు మీద ఉన్నా, మనవాడు వచ్చేసి చెట్టు కింద ఉంచినాడు దాచుకుంటానే. నేను ఉంచలే, చెట్టు మీద ఎక్కి నేను అదురుతుండే కాదు కాజాగాడు గంత మంచిగా జాక్కుడు ఎఫర్ట్ పెట్టి గాంధాకి కింద ఉడుదుడుమన్నారు మీదికి. మొన్న చేసిండు. నువ్వు ఆయన తొత్తున్నావా? వాడి మీకే చూసి వాడు మళ్ళీ కవరిద్దాం అనుకున్నా అన్న, నాకెక్కడ పోతున్నావు? గోప్రో వల్ల చూపిస్తుండే చుట్టుపక్కల దొరికిన ప్రతిసారి సిల్లిగా దొరుకుతున్నావు. నేను ఈయన వల్లే దొరుకుతా అనుకున్నా, గిరికి వచ్చి అజ్జి అజ్జి అని రెండు సో దీనిపై దొరికే మడతకాయ వీడుతానే దొరికిండు. ఇద్దరు ముగ్గురు దొరికిన తర్వాత అదే సింపుల్ అనే జాకూరు ఈజీగా దొరుకుతారు అనుకున్నా కానీ సింపుల్ ఏరియాసే ఒక రకంగా వీడు కూర్చుంది కూడా బయటనే సింపుల్ ఏరియానే, వీడిని కూడా ఐడెంటికల్ ఏరియానే. అది నేను చెప్పిన కూడా రింగ్లలో ఎవరు ఉంటాడో కానీ ఒక రాయి సరితే అయిపోవాలి కూడా. ఎక్కడ రాకపోయింది అనుకో, మీదికి రావచ్చు దాని మీద లెక్క అయిపోయా అట్లా ఎక్కినా ఆ బాత్రూమ్ పక్క ఇవరికి ఎక్కినా మస్తార్లా కానీ వీడియో సంచి నాకు మీదికి వచ్చిండు. ఆడ దొరకలే ఇటు దొరకలే. దొరకలే, ఇద్దరు దొరకలే. మేము ఇద్దరం అనుకున్నాం దొరకదని, దొరకలే. నువ్వు ఎట్లా అయితే దొరుకుతావు. సో ఎప్పటిలాగానే దొరకని వాళ్ళు ఇద్దరు ఉన్నారు, కావాలి ఇద్దరు ఇడిస పెట్టేద్దాం. కావాల్సుకొని దొరికింది కాబట్టి నేను ఒక్క నాతో అట్లయితే ఓకే. మా గ్యాంగ్ లో మనం ఇద్దరం. నువ్వు కావాల్సుకొని దొరికినావు, వీళ్ళు ఉడుదుమన్నారు. సో ఫైనల్ అట్లా కాదు కానీ ఇంతకుముందు మనం హైడ్ అండ్ సీక్ చేసినాం కదా వర్షంలో. ఆ రోజు వీళ్ళందరూ ఓడిపోయినందుకు వాళ్ళకి ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇచ్చినాం కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లలో వీళ్ళిద్దరు సేఫ్ అయ్యారు కాబట్టి, అంటే వీళ్ళ టీం మొత్తం సేఫ్ అయింది కాబట్టి ఈసారి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ నేను ఉంటా. ఏం రివెంజ్ ఛాలెంజ్ ఇవ్వమంటారు కింద కామెంట్ చేయరు. రివెంజ్ ఛాలెంజ్ అది జలచిప్పులు లేవు ఇక. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు వీడియో, వర్షంలో సీక్రెట్ రూమ్స్ మేకింగ్ ఛాలెంజ్. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫైనల్గా చిన్న వీడియోకి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ఎఫర్ట్ పెట్టిన మా అజ్జాని కోసం ఒక లైక్ అయితే. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.